ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. 17 రోజులుగా సహాయక చర్యల్లో పాల్గొన్న రెస్క్యూ సిబ్బంది కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాదంలో గల్లంతైన 8 మందిలో నిన్న ఒకరి మృతదేహం లభ్యమైంది. మృతుణ్ణి రాబిన్స్ ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్ గా గుర్తించారు. మరో 2 ఆనవాళ్లు కూడా గుర్తించినట్టు తెలుస్తోంది. మిగతా అందరి ఆనవాళ్లు గుర్తించి బయటకు తీసుకొచ్చేలా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరో 2 ఆనవాళ్లను గుర్తించినట్లు సమాచారం అందుతోంది. కార్మికుల ఆనవాళ్ల కోసం కేరళ జాగిలాలు అన్వేషణ కొనసాగిస్తున్న ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. 17 రోజులుగా ఈ రెస్క్యూ జరుగుతోంది. నిన్న ఒక మృతదేహాన్ని అధికారులు గుర్తించి వెలికి తీయడం జరిగింది. మిగిలిన వారి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. మృతదేహం టీబీఎం ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్ గా అధికారులు గుర్తించారు. మరో 2 ఆనవాళ్లను గుర్తించినట్లు సమాచారం అందుతోంది. కార్మికుల ఆనవాళ్ల కోసం కేరళ జాగిలాలు అన్వేషణ చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సుమా, ఎస్ఎల్బీసీ టన్నల్లో 17వ రోజుకే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. నిన్నటి రోజున ఒక మృతదేహాన్ని లభ్యం కావడం జరిగింది. అయితే ఈ రోజు జరిగినటువంటి రెస్క్యూ ఆపరేషన్ లో 2కి సంబంధించిన ఆనవాళ్లు గుర్తించినట్లు సమాచారం అందుతుంది. అయితే అధికారికంగా అధికారులు ప్రకటించలేదు. దీనికి సంబంధించి ఇప్పటికే రెస్క్యూ టీం ఏదైతే ఉన్నారో 11 టీములకు సంబంధించినటువంటి రెస్క్యూ టీంలు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. 17వ రోజు అయినప్పటికీ ఇప్పటి వరకు ఇంకా 7 మంది జాడ లభ్యం కాలేదు. ఆ 7 మంది కోసం కార్మికులను తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే మొత్తం అక్కడికి చేరేటటువంటి కేరళ జాగిలాలకు సంబంధించి టన్నల్లోకి వెళ్లడం జరిగింది. దాదాపు 13.5 కిలోమీటర్ల దూరంలో వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఏదైతే కార్మికులు ఆచూకీ లభ్యం కాలేదో అనుమానిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలని పూర్తిగా కేరళకు సంబంధించిన జాగిలాలు గుర్తించేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సింగరేణి, అదేవిధంగా నేవీ, ఆర్మీ, అలాగే హైడ్రా, ఎస్ఆర్డి ఏదైతే ఆ టన్నల్ కు సంబంధించిన వాటి కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారో వారు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదే విధంగా అనేక టీములు అక్కడికి చేరుకొని ఆ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇంకా 7 మంది కార్మికుల ఆచూకీ లభ్యం కాలేదు. ఏదైతే 7 మంది ఉన్నారో ఆ కార్మికులను తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ గానీ ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ రోజు గానీ రేపు గానీ మరో ఏవైతే అనుమానిత గుర్తించారో వాటిలో కూడా తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఈ రోజు గానీ రేపు గానీ కార్మికులు గుర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. సుమా, థ్యాంక్ యూ ప్రసాద్.